నమస్తే అందరికీ. నా పేరు వైష్ణవి, నేను అడ్వకేట్. ఈరోజు వీడియోలో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇది ఏదైనా ఒక కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు ఎవరైనా సరే పోలీసులకు వెళ్ళి ఎఫ్ఐఆర్ని నమోదు చేయొచ్చు. ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా లిఖితపూర్వకంగానే ఉండాలి. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళ సైన్ కూడా తప్పనిసరి. అండ్ ఒకవేళ ఈ ఎఫ్ఐఆర్ ఇచ్చినట్లయితే వాళ్ళు వితిన్ 3 డేస్లో ఎఫ్ఐఆర్ పైన సంతకం పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే బాధితులు ఉంటారో లేదా ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళకి ఫ్రీ కాపీ పోలీస్ వాళ్ళు అందజేస్తారు. జీరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయొచ్చు. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏదైనా ఒక ఘటన జరిగిన స్థలానికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఎవరైనా సరే ఫిర్యాదు నమోదు చేయొచ్చు. ఆ తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్కి పోలీస్ వాళ్ళు చేరవేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్, రేప్, రాబరీ ఇలాంటి వాటి కేసులలో తీవ్రమైన నేరంగా పరిగణించి పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ని నమోదు చేస్తారు. అండ్ దీనికి అరెస్ట్ వారెంట్ కూడా వితౌట్ మ్యాజిస్ట్రేట్ ఇన్ఫర్మేషన్ అండ్ వితౌట్ మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ అరెస్ట్ కూడా చేయవచ్చు పోలీస్ వాళ్ళు. ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు కనుక నిరాకరించినట్లయితే ఎస్పీకి మనం కంప్లైంట్ చేయొచ్చు.